మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను గురువారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలు వెల్లడిస్తూ, ఈరోజు ఉదయం సుమారు 9 గంటలకు హన్మకొండ అదాలత్ సెంటర్ వద్ద సుబేదారి ఎస్ఐ ఎండి జూలిబ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులను అనుమానాస్పదంగా కనబడగా వారిని పట్టుకుని విచారించగా వారు సుబేదారి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామ్ నగర్, సాయి నగర్, బాలసముద్రం, భవానీ నగర్, నయీం నగర్, అమరావతి నగర్ ఏరియాలలో రాత్రి సమయాలలో 6 బైకులను దొంగతనం చేసి వాటిని అమ్మి వచ్చే డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారని, వారి వద్ద నుండి 6 బైకులను, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 4,60,000 ఉంటుందని, వీరు హన్మకొండ మచిలీ బజార్ పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు అయిన ముస్కుల అఖిల్, ముస్కుల అభిరామ్, ముస్కుల సిద్ధార్థ, ముస్కుల మధుసూదన్ అయిన నిందితులను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ పాపయ్య, హెడ్ కానిస్టేబుల్ రోషన్ ఆలీ, కానిస్టేబుల్ అఖిల్లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు ఎండి జూలిబ్, ఫనీ, రామారావు సిబ్బంది పాల్గొన్నారు. గత 2-3 నెలల నుండి మనకు సుబేదారి హన్మకొండ లిమిట్లో 2 వీలర్స్ దొంగతనం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఒక స్పెషల్ టీమ్స్ వేసుకొని జంక్షన్లలో అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత ఈరోజు మనకు ఉదయం సుబేదారి పోలీస్ లిమిట్లో అదాలత్ దగ్గర ఒక 4 కనబడితే వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు పరిగెత్తుతూ మనం చేసి వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. జరిగితే వాళ్ళు బైక్ దొంగతనాలు చేశారని చెప్పేసి మనకు ఇంట్రాక్షన్లు తెలిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పూర్తిగా విచారిస్తే మనకు టోటల్గా వాళ్ళు 4 మెంబర్స్, అందులో ఫస్ట్ వచ్చేసి ముస్కుల అఖిల్, ముస్కుల అభిరామ్, ముస్కుల సిద్ధార్థ, ముస్కుల మధుసూదన్ అని చెప్పేసి 4 యూత్ పిల్లలు. వీళ్ళు మనకు పరకాల మండలం వెంకటాపూర్ గ్రామం సంబంధించిన వాళ్ళు. దాదాపు 10 ఏళ్ళ నుండి మనకి ఇక్కడ మచిలీ బజార్లో ఉంటున్నారు. వీళ్ళకు దాదాపు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దానికి సంబంధించి డబ్బులు సరిపోతుంది అని చెప్పేసి జల్సాల గురించి ఈ బైకులు బయట ఇంట్లో ముందున్న బైక్స్ కానీ తర్వాత షాప్స్ ముందు పెడుతుంటే దొంగ తీసి పెట్టుకొని ఎత్తుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈరోజు టోటల్గా 6 బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర. అందులో వచ్చేసి 3 యాక్టివా, 2 పల్సర్, ఒకటి వచ్చేసి బుల్లెట్. వీటి కాస్ట్ వచ్చేసి మనకు 4,60,000 రూపాయలు మనకు రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ దొంగతనం చేసేటప్పుడు ఇది ఉపయోగించిన 3 సెల్ ఫోన్లను కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు 3 months నుండి వీళ్ళు చేస్తున్నారు. తర్వాత మనకి ఇప్పుడు రికవర్ అయిన 6 బైక్లలో సుబేదారికి సంబంధించిన 4 కేసులు, తర్వాత కేసుకి సంబంధించిన 2 కేసులు. వీళ్ళు ఇంకా తరువుగా ఇంట్రాక్ట్ చేసేసి ఇంకేమైనా ఉన్నాయి పూర్తి వివరాలు సేకరించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఏం చదువుతున్నారు? ఇప్పుడైతే పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మామూలుగా చదువుకుంటున్నారు. ఎక్కువ కూలి పనికి అవుతున్నారు చదువు. అది ఎక్కువ నైట్ టైం అవసరం, ఒకటి డే టైం. అయితే ఒకటి ఈవినింగ్, ఒకటి డే టైం ఉంది, నైట్ ఇంతకుముందుకి వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ నేర్చేది అవకాశం. తర్వాత వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి అంతా అరెస్ట్ చేసినప్పుడు మనం ఎట్లాగో వాళ్ళ రిలేటివ్స్కి చెప్పడం. లోకల్ మన మచిలీ బజార్లో హన్మకొండ ఏరియాలో మైనర్లు ఎవరు లేరు. అంతా మైనర్లు అయితే ఎవరు అప్ స్కానింగ్ లేదు, వాళ్ళంతా రిలేటివ్స్.